మీ అందరి క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ప్రతి ఆదివారం మన చర్చిలో సాయంత్రం 4 నుంచి 6 వరకు 7 వరకు ప్రార్థన జరుగుతుంది. దీవింపబడాలంటే మీరందరూ మోక్ష రాజ్యంలో వెళ్ళాలంటే మీ పొరుగు వాని దేది కూడా మీరు ఆశింపకూడదు. మీకంటే ఎక్కువగా మిమ్మల్ని మీ పొరుగు వాడిని మీరు ప్రేమించండి. ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకోండి, దయచేసి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధమైన ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ కరుణ హస్తమును చాపి, నీ దక్షిణ హస్తమును చాపి, నీ బాహుబలము చేత నాయన నువ్వు పిలుచుకొని ఏర్పరచుకొని ఎన్నిక చేసుకొని ఇక్కడ రప్పించుకొని ఆకర్షించుకున్న అయ్యా పరలోకపు తండ్రి, ప్రాణం పెట్టిన దేవుడు. ఇల్లున్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పినట్టుగా ఈ భూమి మీద ఉన్నప్పుడే చనిపోయిన తర్వాత భూమి కింద ఉన్న పాతాళంలోకి మా శరీరంలో ఉన్న ఆత్మ పోకూడదు. అగ్ని ఆరని, పురుగు జావని, సద్దామన్న సాగు దొరకనటువంటి ఆత్మ అక్కడ అగాధంలో కాలకూడదు నాయన. మేము చనిపోకముందే సత్యము తెలుసుకొని నాయన, శరీరానికి తిండి తింటున్నారు మనుషులు, శరీరం లోపల ఆత్మకు తిండి దేవుని మాటలు అవి దొరకలేకపోతున్నాయి ప్రభా. కోట్లు పెట్టినా దొరకాయి, కానీ ఉచితంగా ప్రకటింపబడుతుంది నాయన. ప్రతి ఒక్కరూ పరలోకంలో మోక్షంలో చనిపోయిన తర్వాత ఈ ఆత్మ మోక్షంలోకి వెళ్ళాలి. బ్రతుకున్న నాళ్ళు భూమి మీద అందరికీ సమాధానం ఉండాలి. ఈ రోజుల్లో ఎవరికి సమాధానం లేదు నాయన. కోట్లున్నాయి, పదవులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ సమాధానం లేదు. ఆ సమాధానం ఇచ్చేది నువ్వే, సంతోషం ఇచ్చేది నువ్వే. ఐక్యమత్యం లేదు, ఐక్యమత్యం ఇచ్చేది నువ్వే. కరువును, కష్టమును, దరిద్రమును, పేదరికమును, నిరుద్యోగమును తొలగించేది నువ్వే. గొడవలు, చిక్కులను తొలగించేది నువ్వే నాయన. బలమును, ఆరోగ్యమును, జ్ఞానమును, తెలివినిచ్చేది నువ్వే. ఆయుష్ను అయ్యా అధికం చేసే దేవుడవు నువ్వు. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి దైవ సేవకులను, దైవజనులను, ఇక్కడ పాల్గొన్న ప్రతి పెద్దలను, గ్రామ పెద్దలను, కుల పెద్దలను నాయన, వారి కుటుంబ సభ్యులను, ఈ కాలనీ వారిని, ఒడ్రికాళ్ళు, ఇసేపేట, అంతపల్లి గ్రామ ప్రజలను, ఇరుగుపరి చుట్టుపక్కల గ్రామాలు, దూరం నుంచి ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరినీ, పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరి పేరు పేరును ఆశ్రయించండి అయ్యా. మేము చాలా మందికి చెప్పించున్నాం, కొంతమంది రాలేకపోయారు, దయతో క్షమించండి. ఎవరైతే రాకున్నాను ఇళ్లలో ఉండి, అక్కడక్కడ కాలంలో ఉండి ఈ స్వరం ఎవరైతే విన్నారో వారికి విడుదల, విమోచన, రక్షణ, మోక్షం దయచేయమని ప్రతి ఒక్కటి అయ్యా ప్రేమ బిందులు కూడా తోడు ఉండండి, ఆశ్రయించండి, బలపంచండి. నిశ్చితమైతే రాబోయే సంవత్సరంలో ఇంతకంటే గొప్ప మహా క్రీస్తు రక్షణ సువార్త స్వస్థత సభలు నీ పేరిట జరిగించుకోమని, మయ పొందమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరమును విడచి పగలు పుట్టిన యేసు ఈ యొక్క ఇస్సాయిపేట గ్రామాన్ని ప్రభా మీరు ప్రేమించి మీ కృపలో ప్రభా ఒకసారి ఈ విధంగా ప్రభా మీ దాసుడిని ప్రేరేపించి ఈ యొక్క మరి క్రిస్మస్ పండగ సమయాల్లో ప్రభా నాయన ఇదిగో ఈ విధంగా మీటింగ్ ఏర్పాటు చేసి నాయన అనేక మందికి సువార్త వినిపించాలి అని, నశించే వారికి దేవుని యొక్క సత్యవాక్కు వినిపించాలి అని నాయన హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ప్రభా నాయన మీరు భూమి మీదకి అరుదించిన క్రమాన్ని ప్రభా నాయన నీ దాసుడు విత్తి ఉంటుండగా ప్రభా ఎంతమంది అయితే ఈ వాక్కులు శ్రద్ధతో విన్న వారందరూ కూడా రక్షించబడటానికి ద్వారం తెరవ. ఆదాము చెప్పింది సత్యము, అది దేవుడి దగ్గరికి వచ్చింది. కానీ అవ్వ చెప్పేది దేవుడు చెప్పిన వాక్యానికి విరుద్ధం, అది
సర్పం ద్వారా వచ్చింది. ఆదాం తన భార్య మాట విన్నాడా? అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పు. ఆదాం తన భార్య మాట విన్నాడా? ఆ భార్య ఎవరి ప్రేరేపణను పొందుకొని వచ్చి మాట్లాడింది? సర్పము లేదా సాతాను యొక్క ప్రేరేపణ మాటలను తీసుకొని వచ్చి ఆ భర్తకు చెప్పినప్పుడు అతడు కూడా బలహీనమయ్యాడు. కరెక్టేనా? ఇటువంటి సందర్భమే ఇంకోటి చెప్తాను చూడండి. బైబిల్లో యోబు అనే ఒక వ్యక్తి ఉంటాడు, భక్తుడు. యోబు ఆస్తిని కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. లాస్ట్కి చివరికి తన దగ్గర ఒకే ఒక ఆమె ఉంది, తన భార్య ఉంది. యోబు దగ్గరకు వచ్చింది ఆమె. వచ్చి తన భర్తతో అంటుంది ఆమె, ఇంకెంత కాలం నువ్వు యథార్థంగా ఉంటావు? నీవు దేవుణ్ణి దూషించి చనిపో లేదా మరణము కమ్ము అని భార్య వచ్చి మాట్లాడుతుంది. ఆదాము దగ్గరికి తన భార్య వచ్చి మాట్లాడుతుంది, యోబు దగ్గరికి తన భార్య వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు కొద్దిగా గమనించండి. యోబు యొక్క భార్య వచ్చి మాట్లాడే మాట, నీవు దేవుణ్ణి దూషించి చనిపోమనే మాట, ఈ మాటను అపవాది దేవుడి దగ్గర ఛాలెంజ్ చేసి వచ్చాడు. నిన్ను దూషించేటట్లు చేస్తా అని అపవాది దేవుని దగ్గర ఛాలెంజ్ చేసి వచ్చాడు. ఇప్పుడు అదే అపవిత్ర ఆత్మ యొక్క ప్రభావము చేత ఇక్కడ యోబు భార్య యోబుతో మాట్లాడుతుంది. అక్కడ ఉంటుంది ఆదికాండం 3:17 ఉంటది, నీవు నీ భార్య మాట విని వద్దని చెప్పిన వృక్ష ఫలములు తింటివి గనుక అని ఉంటది. అంటే ఆదాము తన భార్య మాటను విన్నట్టుగా ఉంది. కానీ అదే యోబును గమనించండి. యోబు తన భార్య మాట్లాడుతున్నప్పుడు ఆ మాట వాక్యానికి భిన్నంగా ఉంది, లేదా దేవుడి కార్యాలకు విరుద్ధంగా ఉంది కనుక ఆ మాటను తీసుకోకుండా ఆయన అన్నాడు, చక్కటి మాట అన్నాడు, దేవుడి వలన ఎల్లప్పుడూ మనం మేలే అనుభవించుదామా, కీడు మనకొద్దా అని మాట్లాడినప్పుడు అక్కడ అపవాది ఓడిపోయాడు. Hey!